సార్ వాస్తవానికి ఈ దేశంలోకి ముస్లింలు రెండు రకాలుగా వచ్చారు. ఒకటి దురాక్రమణ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరు వ్యాపారం పేరిట వచ్చారు. సార్ కేరళ తీరం కానీ మీకు ఈ ప్రాంతంలో వచ్చిన వాళ్ళందరూ కూడా వ్యాపారం కోసం వచ్చారు, ఇక్కడ కలిసి ఉన్నారు. ఈ దేశంలోని ఫస్ట్ మసీద్ కేరళలో చేరమాన్ మసీద్ అంటారు, అది కట్టారు. వ్యాపారంగా వచ్చినటువంటి వాళ్ళని ఎవరు పెద్దగా గొడవ పెట్టుకోలేదు, వాళ్ళతో ఘర్షణ లేదు, వాళ్ళతో కలిసిమెలిసి జీవించారు. దురాక్రమణదారులుగా వచ్చిన వాళ్ళతో పోరాడారు. కానీ ఈ పోరాటం ఇవన్నీ జరిగిన తరువాత కూడాను 500-600 సంవత్సరాలు కొట్టుకుంటూనో తిట్టుకుంటూనో కలిసి ఉన్న తర్వాత ఒక కలయిక ఏర్పడింది. ఆ కలయిక 1857 వార్లో కనిపించింది. 1857 వార్లో హిందువులు ముస్లిములు ఒక పక్షాన ఉండి బ్రిటిషర్లతో పోరాడారు. బ్రిటిష్ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అవసరమైతే ఈ దేశ ప్రజలు కలుస్తారు. కాబట్టి కలవకుండా ఉండాలంటే ఏం చేయాలి? భాష, ప్రాంతము, మతము, కులము, వర్గము, వర్ణము, ఇలా ఎన్ని రకాలుగా విడగొట్టాలో అన్ని రకాలుగా విడగొట్టారు. ది ఈజియెస్ట్ టు డివైడ్ ఏంటంటే ఇస్లాం ఆధారంగా నువ్వు వేరు అని చెప్పి చేయటము. దానివల్ల ఈ సమస్యలన్నీ ప్రారంభమైనాయి. ఈ మొత్తము గొడవ ఏదైతే ఉందో ఈ గొడవను తీర్చాలన్నట్టయితే ముస్లింలలో ఉన్నటువంటి జాతీయవాద సెక్షన్ దే మస్ట్ బికమ్ వోకల్. వాళ్ళు గొంతు విప్పాల్సిన అవసరం ఉంది.